6వ వార్డులో పోటీ చేస్తున్న రేణుకా గణపతి గారు ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. అందరూ నన్ను ఒకసారి ఆశీర్వదించి అందరి అమ్మలకు, అక్కలకు అందరికీ పాదాభివందనాలు. ఒక్కసారి నన్ను గతంలో ఓడిపోయినా కూడా మళ్ళీ మీ సేవలు పొందడానికి వచ్చిన ఇక్కడే ఉండి ఇక్కడే పనిచేస్తానని అందరికీ హామీ ఇస్తున్నా. గెలిచినాక కూడా మీరు ఏం చేస్తారని మమ్మల్ని అడగచ్చు. డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, కోతుల బెడద కానీ, కుక్కల బెడద కానీ అన్నీ ఇక్కడే ఉండి ఇక్కడే అందరికీ అందుబాటులో ఉండి నిన్న గతంలో గణపతి గారు మాట్లాడారు. అది కూడా మేము అందరికీ హామీ ఇస్తున్నాము. మా ప్రమాణ పూర్తిగా అందరికీ ఇక్కడే అందుబాటులో ఉండి నోట్లను నాలుక లెక్క ఉండి అందరికీ మన్నలను పొందడానికే వచ్చినాము. దయచేసి ఒక్కసారి అమ్మలు, అక్కలు అందరూ పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ ఒక్కసారి అందరూ నన్ను ఆశీర్వదించండి. ఒక్కటే ఈరోజు పిల్లలకు, తల్లిదండ్రులు లేని పిల్లలకు నా సొంతగా నేను అందరికీ చదివిస్తానని మాట ఇస్తున్నాను. తల్లి ఉండి తండ్రి లేని పిల్లలకు కూడా నేనే చదివిస్తానని అందరి సమక్షంలో హామీ ఇస్తున్నాను. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏమిటంటే ఇంటింటికి ప్రతి ఆదివారం లైన్ మీటింగు. ఆ మీటింగులో ఏ సమస్యలు ఉన్నా ప్రతి లైన్ వాళ్ళు వచ్చి అక్కడ చెప్తే మేము అందరికీ నోట్లో నాలుకలెక్కుండి అందరికీ సేవ చేస్తామని అందరూ ఒక్కసారి నన్ను ఆశీర్వదిస్తున్నారని పేరు పేరున అందరికీ పాదాభివందనాలు. భూపాలపల్లిలో 6వ వార్డులో మరి రేణుకా గణపతి గారు విజయం ఖాయం అయినప్పటికీ మరి భారీ మెజార్టీ కోసం ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఈ కాలనీ వాసులంతా 6వ వార్డులో ఓటర్లంతా ఇవాళ గణపతి విజయం ఖాయమని ప్రతి ఇంటికి పోతే అదే విషయం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా విజయం సాధించినట్టే. ఇవాళ ఈ వార్డులో ఏ సమస్యలు ఉన్నా వారి ఇళ్లల్లో ఒక ఫోన్ చేస్తే వచ్చి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని రేణుకా గణపతి గారు అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ కాలనీలో ఉండి ప్రతి సమస్యను వాళ్ళ కుటుంబ సమస్యగానే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 6వ వార్డులో ఉన్న ఓటర్ మాస్టర్లందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా చివరిసారి లాస్ట్ టైం మనం మరి కొంత ఓట్లతో మరి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఈసారి ఘన విజయం సాధించి మీ కాలనీ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి ఈ 6వ వార్డు ఓటర్లందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ మరి ఘన విజయానికి మీరు కృషి చేస్తారని కోరడం జరుగుతూ ఉన్నది.